శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. 2026వ సంవత్సరం జనవరి మాసంలో వృషభ రాశి వారికి వారి గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కొత్త సంవత్సరానికి అంటే ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతిస్తూ వృషభ రాశి ఫలితాలు చూద్దామండి. వృషభానికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఈ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని కేటగిరీస్ కలుపుకుందాం. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రేమలో ఉన్నవారికి, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, విదేశీ యానము, చదువు, పిల్లలు, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చూద్దామంటే చివరిని రెమెడీస్ చూద్దాం. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. వృషభ రాశి వారికి గ్రహస్థితుల మార్పు అనేది భాగ్యస్థానంలోకి 4 గ్రహాలు రాబోతున్నాయి. 9వ స్థానం యాక్టివేట్ అవ్వబోతుంది. కాకపోతే 14వ తారీఖు నుండి ఒకేసారి జనవరిలో 4 గ్రహాలు మార్పులు చెందబోతున్నాయి. అష్టమ స్థానం నుండి 9వ స్థానానికి భాగ్యానికి వస్తున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క రాశాధిపతి శుక్రుడు 13వ తేదీన మకరానికి వస్తారండి. మరి జనవరి 14వ తేదీన ఈ యొక్క రవి గ్రహం కూడా మారతారు. మకర సంక్రాంతి వస్తుంది. మనకు అన్ని తెలిసిన విషయమే. రవి మకరానికి రాగా మకర సంక్రాంతి వస్తుంది, సంక్రమణం. మరి జనవరి 16వ తారీఖున కుజుడు కూడా తన బలమైన క్షేత్రమైనటువంటి యొక్క మకరాశికి వస్తారు. జనవరి 17వ తారీఖున మీకు ద్వితీయ పంచమాధిపతి, విలువనిచ్చే గ్రహం, ధన కుటుంబ కారకుడైనటువంటి యొక్క బుధుడు కూడా మకరానికి వస్తారు. ఇదే సమయంలో మీకు గురుగ్రహము, జూపిటర్ అనే గ్రహం ఏవైతే అష్టమ భాగ్యాధిపతి ఉన్నారో ఈ యొక్క గురుగ్రహము మీకు ధనము, వాక్కు స్థానమైనటువంటి మిథున రాశిలో, మీ పక్క రాశిలో 2వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం ధన కుటుంబ స్థానంలో ఉండటం వల్ల డబ్బు, మాట, కుటుంబం మీద నేరుగా ప్రభావం చూపిస్తుందండి. సో గుడ్, సహజంగా శుభగ్రహం కాబట్టి ధనము, ఉద్యోగము, వ్యాపారం, సో ఈ యొక్క ధన ఫలితాలు ఆకస్మికంగా ఊహించని చోట్ల నుంచి కూడా డబ్బు కూడా సపోర్ట్ రావడం జరుగుతుంది. ఎందుకు అని అంటే అష్టమం అంటే షుడన్. సో కాబట్టి మీకు సపోర్టుగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏదైనా బంధువర్గం నుంచి కావచ్చు, పాత బాకీలు రావాల్సి ఉంటే, ఏదైనా రీఫండ్ మీకు కొన్ని రీఫండ్ చేసే ఉంటాయి, మీ అకౌంట్లో పడే ఉంటాయి. అట్లాంటివి అదనపు మార్గాల ద్వారా మీకు అదనపు ఇన్కమ్ సోర్స్ రూపంలో డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది. క్యాష్లో అంటే లిక్విడిటీ అంతా కూడా జనవరి నెలంతా కూడా బలంగా ఉండే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క గురుగ్రహము ధనస్థానంలో ఉండటం వల్ల సంపాదనతో పాటు మీరు సేవింగ్స్ కూడా చేసే అవకాశం బలంగా ఉందండి. కాబట్టి పొదుపు మార్గాల మీద దయచేసి దృష్టి పెట్టండి. సంపాదన ఒకటే కాదండి, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మల్టిపుల్ అంటే కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ద్వారా మీకు ధనం వృద్ధి చెందుతుంది రాబోయే రోజుల్లో అప్పటి అవసరాలకి. మరి వృత్తి వ్యాపార విస్తరణ కూడా ఉంటుంది. చిన్న షాప్ అయినా సరే, పెద్ద బ్రాంచ్ అయినా సరే, బ్రాంచ్ కొంతమంది ఓపెన్ చేయడం, కొత్త అవుట్లెట్లు ఏదైనా స్టార్ట్ చేయటము, కొత్త సర్వీస్ మీరు ఇవ్వటము, సర్వీస్ పాయింట్స్ పెట్టుకోవడము, ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ చేసుకోవడం లాంటి చర్చలు కూడా మొదలు పెట్టడానికి ఇది మంచి టైం అని చెప్పవచ్చు అండి. డెవలప్మెంట్కి సంబంధించిన ఆలోచనలు, డిస్కషన్స్ బాగా నడుస్తాయి. బిజినెస్ మీట్లు, టైఅప్ కావటము, కొత్త కస్టమర్లు, కొత్త ఏరియాల మీద దృష్టి పెట్టడం వల్ల వచ్చే నెలలో లాభానికి బలమైన బేస్ పడుతుందండి ఈ యొక్క జనవరి మాసం, ఈ యొక్క వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి. కాబట్టి సో ఆ విధంగా మీరు ఆలోచించండి. ప్రైవేట్ ఉద్యోగులు, కార్పొరేట్లో కానీ ప్రైవేట్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగ్. సో లెర్న్ చేసుకోవడం, కంప్యూటర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, మేనేజ్మెంట్ కానీ, సో ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవటం, ఇలాంటి వారు. సో ప్రమోషన్ కావాలని అనుకునేవారు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే మీ యొక్క పని జాబితా అనుకోవచ్చు, అప్రైజల్ పాయింట్లు, మీరు చేసిన అచీవ్మెంట్ల ఒక ప్రూఫ్ లాగా పెట్టుకోండి. ఒక డాక్యుమెంట్ తయారు చేసుకోండి. ఈమెయిల్, మీకు వచ్చిన ఏమైనా పాజిటివ్ అవుట్కమ్ కానీ, రిపోర్ట్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ, ఇవన్నీ కూడా తయారు చేసి సేకరించి మొదలు పెట్టుకోవాలండి. ఇవన్నీ అప్పుడు మీకు పనికి వస్తాయి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. అది మరి కోర్టు కేసులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు ఏదైతే ఉంటాయో అవి జనవరిలో కొంత ఏదైనా ఎవిడెన్స్, సాక్ష్యం, కొత్త సాక్ష్యము, కొత్త లాయర్ కలవటము, లేదంటే కనుక మీడియేషన్ ద్వారా, మధ్యవర్తి ద్వారా సెటిల్మెంట్ రూపంలో కూడా మీకు ఏదైనా బ్రేక్ త్రూ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది ఈ యొక్క కోర్టు కేసులు, లిటిగేషన్లకు సంబంధించిన విషయాల్లో. మరి చిన్న చర్చ, కొత్త డాక్యుమెంట్, కొత్త సాక్ష్యం, ఇవే మీ పక్షాన కొద్దిగా తలుపు తట్టే సమయం అని చెప్పాలండి. మరి హెల్త్ పరంగా చూసుకుంటే ఆరోగ్యము అండ్ రికవరీ, ఇవి రెండు కూడాను డిసెంబర్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, గాయాలు, ప్రమాదాలు, కొంత ఒత్తిడి అనుభవించిన వారికి జనవరి మాసంలో రికవరీ మంత్ అని చెప్పాలి. పర్టికులర్గా 13 తర్వాతనండి, అంటే పొంగల్ అంటాం కదా, సంక్రాంతి తర్వాత, సో మీకు రికవరీ కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే అష్టంలో పడ్డ గ్రహాలన్నీ డిసెంబర్ 15 తర్వాత జనవరి 13 దాకా అక్కడే ఉంటాయి. మీలో ధైర్యము, ఆనందం ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. కానీ డైట్ అండి, ఫుడ్ విషయంలో, ఎక్సర్సైజ్ విషయంలో, నిద్ర మీద కూడా ఉన్న అలవాట్లను అలాగే కొనసాగించాలి. లేట్ నైట్ పడుకోవడం లాంటివి చేయకండి. ఎర్లీ టు బెడ్,
టు వేకప్. లేదంటే మళ్ళీ బాడీ సిగ్నల్స్ మిమ్మల్ని హెచ్చరిస్తాయి. మీ యొక్క మాట తీరు, మీ యొక్క సంబంధాలు, గురుగ్రహము 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ మాటకు, మాట్లాడే శైలికి, మీ మాట్లాడే విధానానికి, మీ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండటం వల్ల వాటికి బలం పెరుగుతుంది. పర్సువేషన్, కౌన్సిలింగ్, మాట్లాడి పంపించడం వంటి వాటిలో సక్సెస్ వచ్చే అవకాశం చాలా బలంగా ఉంటుంది. కానీ ఇట్లాంటి చోట కొంత జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువగా మాట్లాడటం, గట్టిగా అరవటము, కేకలు వేయటం, ఎవరినైనా డామినేట్ చేయాలనుకోవడం లేక డామినేట్ చేయటం, ఇవి రిలేషన్షిప్స్ని క్లిష్టతరం చేస్తాయి. కాబట్టి సో మీరు ప్రాంప్ట్గా ఉండాల్సిన అవసరం కమ్యూనికేషన్లో ఉంది. మెల్లిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. చిన్న మాటలోనే పెద్ద అర్థం వచ్చేలా మాట్లాడితే మీ యొక్క కుటుంబము, మీ యొక్క ఆఫీసు, మీ యొక్క బిజినెస్, ఇలాంటి అన్ని రంగాల్లో కూడా గౌరవం పెరుగుతుందండి. మరి పొలిటికల్ లీడర్స్కి, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే మీ పేరు, ఫోటో అయితేనేమి, స్టేట్మెంట్లు మీడియాలో ఎక్కువగా డిస్ప్లే అవుతూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. మీరు చేసే పనులు కానీ పబ్లిక్లో మాకు మమేకమైపోవడం, మీ వార్డులో, మీ కాన్స్టిట్యూన్సీలో కావచ్చు. ఈ సమయంలో ఏంటంటే సామాజిక సమస్యలు ఉంటాయి కదండి. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీ యొక్క ఇమేజ్, మీ యొక్క పబ్లిక్ సపోర్ట్ బాగా పెరుగుతుంది. కాబట్టి బీ కాషియస్. ఆ విధంగా చేసుకుంటే పోతే మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ఇచ్చే అడ్మినిస్ట్రేషన్ ఐడియాలు కావచ్చు, కొత్త సలహాలు కావచ్చు, ఈ సమయంలో అంగీకారం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు మంచి సలహాలు కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఉన్న పోస్ట్లో కూడా ప్రమోషన్ కావచ్చు, లేదంటే మంచి సపోర్ట్ దొరకవచ్చు. సీనియర్స్తో మంచి రిలేషన్స్ కూడా ఏర్పడే అవకాశం బాగా ఉంది, బలంగా ఉంది. భాగ్యస్థానం బలపడుతూ ఉంది. కానీ పనిని క్లియర్గా మీ యొక్క టార్గెట్తో చేస్తే కనుక ప్రయోజనం బలంగా ఉంటుందండి. సో ఫోకస్. ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ విజయం తథ్యం, సక్సెస్ అవుతుంది. విదేశీ విద్య, హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్న వృషభ రాశి విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పాలండి. రీసెర్చ్ చేసే వాళ్ళకి కూడా మంచి సమయమే. అష్టంలో గ్రహాలు ఉన్నాయి, తర్వాత 9వ స్థానంలోకి గ్రహాలు వస్తాయి కాబట్టి కాలేజ్ ఫెయిర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్, ఎగ్జిబిషన్స్, కౌన్సిలింగ్ ప్రోగ్రాంలకి కొంతమంది హాజరవుతూ ఉంటారు. సాధారణంగా చదువుతో పాటు, స్టడీస్తో పాటుగా జాబ్ రెడీ స్కిల్స్ ఉంటారు కదా, కంప్యూటరు, స్పోకన్ ఇంగ్లీషు, టెక్నికల్ కోర్సులు కనుక మీరు నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. భాగ్యస్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు సో మీరు నేర్చుకోండి, లెర్న్ అవ్వండి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఫిబ్రవరి, మార్చి మాసాలు బాగా ఉపయోగపడుతుంది. రైతులకు సంబంధించి పంట ధరలు అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. కనీసం సంవత్సరం అంటే మొదటి 3 నెలలు స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందండి సంవత్సరం మన ఫలితాలు చూస్తే. మరి ఈ యొక్క స్టాకేజ్ పెడుతూ ఉంటారు, నిల్వ, అమ్మకం టైమింగ్, మార్కెట్ రేట్ చూసుకొని అమ్మితే సో మంచి లాభం పొందవచ్చు. మార్కెట్లో ఎట్లా ఉంది, డిమాండ్ ఉందా లేదా, స్టోరేజ్లో పెడదామా, అమ్ముదామా చూసుకొని నిర్ణయాలు తీసుకొని పాజిటివ్గా ఉంటుంది. మరి డ్రైవర్లు కూడా, ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, క్యాబ్, ఇలాంటి వాళ్ళ కోసం కూడా అదనపుగా ఎక్కువ దూరం వెళ్లాల్సి రావటం, అదనపు మైళ్ళు, ఎక్కువ ట్రిప్స్, ఎక్కువ బుకింగ్స్ వల్ల మీకు ధన సంపాదన కూడా కాస్త పెరుగుతుంది ఈ యొక్క ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న వారికి. మరి కానీ ఈ అదనపు డబ్బును అలవాట్లు, గ్యాంబ్లింగ్, డ్రింకింగ్, వృధా ఖర్చుల మీద పెట్టకుండా భవిష్యత్ అవసరాలు కనుక మీరు పోగు చేస్తే, సేవ్ చేస్తే జనవరి మాసం ఏదైతే ఉందో సంవత్సరం మొత్తం కూడా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి సో ఫ్యామిలీ కొంత ఇవ్వడము, సేవ్ చేసుకోవడం లాంటి మంచి అలవాటు చేసుకుంటే మంచిదండి. మరి గృహిణులకు చూస్తే ఇంటి మహిళలు ఇంట్లో ఉంటారు కదా, ఇల్లు సర్దుబాటు, రెనోవేషన్, మోడిఫికేషన్ చేసుకోవడం కొంచెం చిన్న చేస్తారు. కొంతమంది పెయింటింగ్ వేసుకోవచ్చు, కొంతమంది డెకరేషన్ చేసుకోవచ్చు, కొంతమంది కిచెన్ కోసం కొత్త పాత్రలు కూడా కొనవచ్చు. అప్లయన్సెస్, ఏమైనా హోమ్ అప్లయన్సెస్ కొనుగోలు చేయడానికి కూడా దిస్ ద బెటర్ సమయం చెప్పొచ్చు అండి ఈ యొక్క కాలం ఏదైతే ఉందో పొంగల్ టైంలో. ముఖ్యంగా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఆనందంగా మీ యొక్క పేరెంట్స్ ఇంటికి వెళ్ళి ఆనందంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమంది పండగ పూట పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అలాంటి వాటికి కూడా భావోద్వేగంగా కూడా మీరు లైట్గా, హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దగా ఎమోషనల్గా టైట్గా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనపడట్లేదండి. సో వీలైతే కనుక మీరు ద్వితీయ పంచమాధిపతి విష్ణుమూర్తి బుధుడయ్యాడు కాబట్టి వీలైతే రోజు ఒకసారి అట్లీస్ట్ విష్ణు సహస్రనామం వినడము లేదా చక్కగా చదవటము చేస్తూ ఉండండి. కొంతమంది ఆడియో ఆన్ చేసి వదిలేస్తారు, అలా కాదండి. ఫోకస్డ్గా ఉండండి దాంతోపాటుగా. సో ఇది మీ మాటను ఏంటంటే సాఫ్ట్గా ఉంచుతుంది. అంటే మీ మాటను సాఫ్ట్గా నియంత్రణలో ఉంచడం కోసం కమ్యూనికేషన్ బాగుంటుంది. ముందు నెలల్లో మీరు పడిన కష్టానికి సంబంధించిన ఫలప్రాప్తి, శ్రమకు తగిన ఫలితం వచ్చేలా సో బ్లెస్సింగ్స్ రూపంలో ఉంటుంది. సో మీ యొక్క మనసుకు శాంతిని ఇస్తుంది, ధైర్యము, క్లారిటీ ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది ఈ యొక్క విష్ణు సహస్రనామావళి. మరి మొత్తంగా చూస్తే ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక ఉదాహరణ రూపంలో కనుక మనం అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే కనుక, కొత్త హైవే మీద గ్రీన్ సిగ్నల్ అంటే జనవరి 2026 కొత్త హైవే ఓపెన్ అయిన రోజులా ఊహించుకోండి.
ఎట్లా ఉంటుంది, కొత్తగా హైవే ఓపెన్ అయింది. 2025లో 2025లో మీరు బోలెడు గుంతలు బంప్స్ ఉన్న రోడ్లో ప్రయాణించినట్లయితే ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయిన రోడ్డు కదా, స్మూత్ రోడ్డు, గ్రీన్ సిగ్నల్స్ ఇలాంటివి. అంటే గ్రహాల మార్పు అంటే మీ ముందున్న రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ వెలగటం. సో కాబట్టి గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు సో కొంచెం లైట్లోకి వస్తారు, స్పీడ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు రోడ్ బాగుంది, లైటింగ్ బాగా ఉంది కాబట్టి హైవేలోకి వచ్చారు కాబట్టి. కానీ మాట స్పీచ్ అనే స్టీరింగ్ ఉంటుంది చూసారా, అది మీరు కోపంతో కానీ అరుపులతో కానీ ఎక్కువగా మాట్లాడడం వల్ల స్టీరింగ్ని జర్క్ చేసామనుకోండి, రోడ్డు క్లియర్గా ఉన్నా సరే కారు అటు ఇటు జర్క్ అయిపోయి ఎటో వెళ్ళిపోయి కంట్రోల్ తప్పుతుందండి. కాబట్టి కమ్యూనికేషన్ ఈజ్ వెరీ 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 క్లియర్. అందుకనే రోడ్ క్లియర్, సిగ్నల్ గ్రీన్, కానీ స్టీరింగ్ని నెమ్మదిగా కంట్రోల్లో పట్టుకొని నడిపిస్తేనే గమ్యానికి సేఫ్గా ఫాస్ట్గా చేరగలుగుతారు. సో ఇది చిన్న సారాంశం అండి. సో ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా 2026లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న వీడియో కూడా రిలీజ్ చేశామండి. సో చాలామంది చూసి ఉంటారు, చక్కగా ఉంటుంది. అన్ని రంగాలవన్నీ కవర్ చేసుకుని చెప్పాము. జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026 ఫలితాలు. ఇదే కాకుండా మీ యొక్క పంచమాధిపతి బుధుడు, అష్టమాధిపతి గురుడు, చాలా మంది వృషభ రాశి వారు కూడా మీ యొక్క జ్యోతిషం నేర్చుకునే ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. 30 days కూడా 30 డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. ఏమి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు 0 నుంచి స్టార్ట్ చేస్తే 30th day తర్వాత మీ యొక్క గోచారము, మీ యొక్క వ్యక్తిగత జాతకము, కుటుంబ సభ్యుల యొక్క జాతకాలు కూడా మీరు చూసుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది, రిలీజ్ చేశామండి. సో ఆ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, లాగిన్ అవ్వండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలోనే మీరు నేర్చుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.